ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. లాస్ట్ క్లాస్లో మనం the second great fear of the sensitive disciple is fear of failure. A fear of failure గురించి మనం లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. మనలో ఒక పని చేయాలంటే తెలియకుండా ఒక భయం అనేటువంటిది వస్తుంటుంది. అమ్మో ఈ పని మనం చేస్తే మనం ఎందుకు మనం చేయలేము, మన వలన ఎలా అవుతుంది ఈ పని, మనం కాదు వేరే వాళ్ళు చేయాలి ఈ పని, మనం ఈ పని చేయలేం అన్నటువంటి సాధకుల్లో ఎక్కువగా ఈ ఫియర్ అనేటువంటి పనిచేస్తుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నమాట. తర్వాత ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. అంతకుముందు మనం ఏదో ప్రయత్నం చేసాం, అది అవ్వలేదు కదండి, ఇప్పుడు ఇది ఎలా అవుతుంది, ఇది అవ్వదేమో మనతోటి, మనం చేయలేమేమో, వేరే వాళ్ళు చేయాలి ఈ పనులు, ఏదో చిన్న చిన్న పనులు ఏవో చేయమంటే చేయగలుగుతాం, ఈ జ్యోతిష్యం ఇదంతా మనం ఎక్కడ నేర్చుకోగలుగుతాం, ఇలాంటి మామూలు మనకి ఎక్కువగా వస్తుంటాయి. నెవర్ బిఫోర్ హ్యాస్ దేర్ బీన్ ఎ టైమ్ వెన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ హ్యాస్ more widely haunted the human family. So ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రస్తుతం ఎక్కువగా ఉంటుంది జీవుల్లో. ఇంతకుముందు ఇంత ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది లేదు. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు జీవుల్లో తర్వాత ఇంకొకటి ఏంటంటే 10 మంది నేను చేసినటువంటి పనిని ఎలా అనుకుంటారో ఏమనుకుంటారో అంటున్నది ఒకటి మనలో పనిచేస్తుంది. On an accurate appreciation of individual limitation and deficiency, it is the result of times of a response to the lowered spiritual and physical vitality of the race today. Another cause of this reaction is to be found in the fact that mankind as a whole, and for the first time in the history of the race, senses the vision and has therefore a truer sense of relative values than ever before. Men know themselves to be divine, and this is becoming increasingly a universal realization. Hence, the present unrest and revolt from trammeling conditions. So, ప్రస్తుతం మనం గమనిస్తే కనుక ఒక అన్రెస్ట్ ఉన్న ఒక రివోల్ట్, ఇలానే ఎందుకు చేయాలి నేను చేయనంటే కదా, లేదా తెలియకుండా ఇది ఒకటి రన్ అవుతుంటుంది. ఏంటిదా అంటే ఈ అన్రెస్ట్ రివోల్ట్ అన్నటువంటిది అంటే చోట్లో ఈ పిసియన్ ఏజ్ నుంచి యాక్వైరన్ ఏజ్లోకి వెళ్తున్నాడు జీవుడు. దానివల్ల ఏంటంటే వెనక చోట్లో ఉన్నటువంటి ఈ యాక్వైరన్ ఏజ్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ని వీటిని వాటిలోకి విచ్చుకోవడంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలని వీటికి పైన ఇంకేదైనా ఉందా అన్నటువంటి చూడటంలో మానవుడు ఎక్కువగా ఇదవుతున్నాడు. కనుక దాంట్లో వెళుతూ ఉండడంలో భాగంగా ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది కొందరిలో పనిచేస్తుంది. అంటే ఒక నూతనత్వం అనేటువంటిది తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా వీడు సంసిద్ధుడే ఉండాలి.
ఇంకొక విషయం ఏంటంటే మన ఇదివరకు ఉన్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ వేరు. అంటే భూమి మీద ఇదివరకు భూమి మీద ఇదివరకు ఉన్నటువంటి ఫిజియన్ ఏజ్లో ఉంటున్నటువంటి లైఫ్ ఆస్పెక్ట్ వేరు. యాక్వేరియన్ ఏజ్కి వచ్చినప్పుడు లైఫ్ ఆస్పెక్ట్ వేరు. ఈ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది అవడంలో మానవుడు ఏమవుతున్నాడంటే తెలియకుండా వీటిలో ఒక ఫియర్స్ అనేటువంటి కొన్ని వస్తున్నాయి. It is, however, a serious waste of time for a disciple to ponder upon a failure or to fear failing. ఇది తెలియకుండా భయం వీటిలో మనం ఎక్కువగా గడిపేస్తున్నాం. ఏదైనా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తామంటే మనం అమ్మో నేను ఎక్కడ చేయగలుగుతాను సార్, నా వల్ల వద్దండి. ఇట్ ఈస్ రియల్లీ ఒక వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తున్నారు. అలా ఎప్పుడు అనుకోకండి. ఒకటి చేయడానికి ఎప్పుడు ముందుకు పెడుతున్నాను. చేయడానికి ఎప్పుడైనా సరే ఒకటి వచ్చిందంటే ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ అండ్ గో ఫార్వర్డ్. అంటే మనం చేయలేం కదండి, మనం ఫెయిల్ అయితే మరి ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు కదండి అన్నటువంటి భావన మనకు ఉంటుంది. దానికి ఆయన చెప్తున్నది ఏంటంటే నిజానికి దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ అంటున్నారు. చోట్లో ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది. దెర్ ఇస్ ఎ గ్రేట్ లా. సో అయితే మరి ఫెయిల్యూర్స్ మన వల్ల మరి మనం అవుతుంటే మరి ఎట్లా అని అనుకుంటే, ఫెయిల్యూర్ అనేటువంటిది అవ్వకపోతే మనం రైట్ పాత్లోకి మనం ఎలా ట్రావెల్ చేయగలుగుతాం? మనకి ఎప్పుడు కూడా దట్స్ అవర్ ఇన్నెట్ ఎక్స్పీరియన్స్. తమ్ముడు కూడా మనం ఎన్నోసార్లు ఇప్పుడు సైకిల్ తొక్కునేవాడు ఉన్నాడు. వాడు కింద పడకుండా సైకిల్ తొక్కేయగలుగుతాడు. వాడు 2-3 సార్లు కింద పడి 4గోసారి సైకిల్ చక్కగా తొక్కేస్తాడు. మరి 4గోసారి చక్కగా రావాలంటే ముందు 2-3 సార్లు వాడు కింద పడ్డా అనేటువంటిది సహజంగా జరుగుతున్న విషయం. దాన్ని వీడు పక్కకు పెట్టేసేసి ఎలా కుదురుతుంది కదండి అని అనుకుంటే, మరి నేను కింద పడతాను కదండి అందు గురించి నేను సైకిల్ నేర్చుకొని అన్నాడు అనుకో, అంటే వాడికి ఎప్పటికీ ఇంకా సైకిల్ తొక్కడం కాదు. అది ఎట్లాగో ప్రతి విషయంలో కూడా ఒక వైద్యం అయినా కానీ, ఒక జ్యోతిష్యం అయినా కానీ, ఏదైనా సరే ఒక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటువంటిది పెట్టుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ముందుకు వెళుతూ ఉండాలి. ఐ నీడ్ నాట్ పాయింట్ అవుట్ దట్ వీ లెర్న్ బై ఫెయిల్యూర్. ది సెన్స్ ఆఫ్ టైమ్ ప్రొడ్యూసెస్ గ్లామర్ అండ్ డిసప్పాయింట్మెంట్, వెరాజ్ ద వర్క్ గోస్ ట్రూలీ ఫార్వర్డ్. గ్లామర్, డిసప్పాయింట్మెంట్, సెన్స్ ఆఫ్ టైం. మనం చేసాం అనుకోండి మనకు ఒక గ్లామర్ వచ్చేస్తుంది, చేయలేకపోయాం అనుకోండి అలా జరిగిపోతుంది. కానీ చోట్ల ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంటుంది. మన వలన జరుగుతుంటే అది మన అదృష్టంగా మనం భావించడం వరకే కరెక్ట్. కానీ నేను కాబట్టి చేశాను, నేను చాలా ఇది అన్నట్టు అనుకున్నాడంటే వీడియో తెలియకుండా ఒక గ్లామర్ వస్తుంది. ఒకటి చేయగలిగాను, రెండోది మనం చేయలేకపోతున్నాం. అప్పుడు మళ్ళీ మనం డిసప్పాయింట్మెంట్లో వెళ్ళిపోతున్నాం. ఈ ఆల్టర్నేటింగ్ కండిషన్ అనేది మనలో పనిచేస్తుంది తెలియకుండా. కనుక అట్లాంటి వాటికి మనం ఇదిగా ఉండాలంటే మనలో ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే మనం ఏదైనా సరే వి మే ఫెయిల్ బట్ స్టిల్ వి షల్ ట్రై. ఫెయిల్యూర్ అయినటువంటి వాడు ఎక్కువ కరెక్టా, అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, లేదా ఆ పని చేయనటువంటి వాడికి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, అంటే ఫెయిల్ అయినటువంటి వాడికి ఎక్కువ. అసలు ఆ పని వీడు మొదలట్లేదు, వీడికి ఏం నాలెడ్జ్ ఉంటుంది, ఎప్పటికి వస్తుంది వీడికి నాలెడ్జ్ ఉంటే? మనకు ఎప్పుడు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే 2సారో 3సారో 4సారో వీడికి వచ్చేస్తుంది. అది మనకు ఉన్నటువంటి విషయం. Thus it heads to rapid growth. An honest disciple may be momentarily glamored, but in a long run, nothing can really deter him. Honest disciple కి మొట్టమొదటిలో ఏదన్నా ఈ ఇబ్బందులు అవి రావచ్చు, కానీ వాడు చేస్తున్నటువంటి సాధనకి ఇవేవి కూడా అడ్డు రాకుండా వాడు చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతాడు. ఎందుకంటే వాడు ఈ ఫెయిల్యూర్ అనేటువంటి భయంలో వాడు పడకుండా ముందుకు వెళ్ళిపోవడానికి వాడు నేర్చుకుంటే, తద్వారా ఏమవుతుందంటే కనుక వీడి లైఫ్లో ఏదైతే పొందాలో అది వీడికి అందేపడుతుంది. ఇవేవి వీడిని బంధించు, అంటే చుట్టూతో ఉండేటువంటి కండిషన్స్ ఇవేవి వీడిని బంధించు, అలా వెళ్ళిపోతాడు. నథింగ్ కెన్ డిటర్ హిమ్ అన్న. వాట్ ఆర్ ఏ ఫ్యూ బ్రీఫ్ ఇయర్స్ ఇన్ ఏ కాన్సిక్వెంట్ సైకిల్ ఆఫ్ ఇయాన్స్? What is the second of time in a span of man's allotted 70 years? To the individual disciple, they appear most important. In the onlooking soul, they seem as nothing as at all. Like అదండి, మనం ఇంత కష్టపడి మనం ఏదో చేసాం, ఫెయిల్ అయ్యామనుకోండి, ఏదైనా ఒక వ్యాపారం పెడుతున్నాం, ఫెయిల్ అయ్యామనుకోండి, మరి అనవసరంగా మన డబ్బు నష్టం, టైం నష్టం, గురించి మనం వ్యాపారం పెట్టడం ఎందుకు అంటే అలా కాదండి. ఒక జీవుడుగా నువ్వు చెప్తూ ఉన్నటువంటి మాట ఈ లైఫ్ స్పాన్కి లేదా ఇది అవుతుంది. కానీ ఒక సోల్గా వెళ్ళినప్పుడు నెక్స్ట్ లైఫ్లో వీడు ఈ సోల్గా ఇప్పుడు ఉన్నప్పుడు వ్యాపారం పెట్టడంలో వీడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, పైచా నెక్స్ట్ లైఫ్లో వీడు వ్యాపారం అనేటువంటిది వీడు ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో అక్కడ వీడు జాగ్రత్త పడిపోతాడు. సో వీడు ఎప్పుడైనా సరే ఫెయిల్ అయినటువంటిది ఇవన్నీ కూడా వీడికి సోల్ లెవెల్ ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి ఇవన్నీ. సో నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళేటికి ఇవన్నీ కూడా వీడికి హెల్ప్ అయ్యి
వీడు బెటర్మెంట్ పర్ఫెక్షన్లోకి వీడు వెళ్ళడానికి అన్నీ ఉపయోగం. అందు గురించి ఒక ఆన్ లుకింగ్ సోల్లో వెళ్ళినప్పుడు ఇది ఒక చిన్న విషయం. మనకు ఒక రోజులో 1 గంట వేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో అట్లాంటిది. కానీ ఒక ఇండివిజువల్ లైఫ్లో ఇదేదో పెద్ద విషయంగా మనకు అనిపిస్తుంది. అలానే మనం దూరం వెళ్ళిపోవడం చేత ఏమవుతుందంటే మనం ఆ విద్య కానీ ఆ విషయం కానీ మనం పొందని వాడం అయిపోతూ ఉంటాం. May I in all earnest offer to you the paradoxical injunction to work with utter earnestness and at the same time to refuse to work with such earnestness and not to take yourself and earnestly. Those who stand on the inner side and study the work, the world aspirants today see an almost pitiful distress of individual deficiency, a sustained and strenuous effort on their part to make themselves what they ought to be, and at the same time, a distressing lack of proportion and no sense of human whatsoever. తెలియకుండా హ్యూమన్ వీడు ఈ ఎర్నెస్నెస్ అంటాడు వీడిలో, అంటే పరిపూర్ణమైనటువంటి ఇది వీడు భక్తి అనండి, లేదా ఒక చేయడానికి కావాల్సినటువంటి ప్రిన్సిపల్స్ అనండి, ఇది వీడు చేయకుండా వీడు వాడు అనుకున్నటువంటి గురువులో వాడు ఎక్కువగా ఉండిపోతాడు. పర్ఫెక్ట్ బీయింగ్గా వీడు తయారవడానికి ఇవన్నీ కూడా వీడికి తెలియకుండా వీడు ఇలా అయితే మనం ఎలా చేయగలుగుతాం, లేదా ఇది మనం చేయలేమేమో, మన వల్ల ఎందుకు అవుతుందనో ఇలాంటివి ఏవో వీటిలో పెట్టేసుకుంటాడు చాలా. కనుక స్ట్రేంజర్స్ ఎఫర్ట్ ఆన్ దేర్ పార్ట్ టు మేక్ దెమ్సెల్వ్స్ వాట్ దే ఆట్ టు బి. స్ట్రేంజర్స్ ఎఫర్ట్ అంటే వీడు ఏదైతే వీడి ద్వారా నిర్ణయింపడాలో అది వీడు చేయడంలో వీడు ఎందుకు ఎంతో కష్టపడి చేయడం అనేటువంటి జరుగుతుందంటే నిజానికి దాని వీడు పరిపూర్ణంగా విచ్చుకొని ఉండడం అనేటువంటి జరగట్లేదు. చోట్ల ఉన్నటువంటి విషయం నందు ఇప్పుడు పరిపూర్ణంగా విచ్చుకొని చక్కగా ప్యూర్ హార్ట్ అన్నది సరే అలా వీడు ఉంటే కనుక చక్కగా ఏదైతే వీడి దగ్గరకు వస్తుంటుందో దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదైతే వీడు చేయవలసినటువంటిదిగా వీడు ముందుకి, లేదా ఈ వ్యాపారం అనండి, లేదా ఒక విద్య అనండి, లేదా ఏదైనా సరే అది వీడు చేయడానికి సంసిద్ధుడే వీడు ఎప్పుడు ఉంటున్నాడు అంటుండేది ఎక్కువ. దానికి కావాల్సినటువంటి శిక్షణ అంటుండే వీడు పొందుతున్నాడు. అంతే. ఫెయిల్ అవుతాం కదా అని వీడు చేయడం మానేస్తాను అంటుండేది పాయింట్ కాదు. ఫెయిల్ అయితే అవుతాం, బట్ విల్ గెట్ ఏ ట్రైనింగ్ టు అవర్ సోల్. అది ఇక్కడ జరుగుతుంది. I urge upon you to cultivate both these questions. Do not take yourself so seriously, and you will find that you will release yourself for freer and most potent work. Take the plan seriously and the call to serve. Plan ఏంటనేటువంటి చూడండి, కాల్ టు సర్వ్ అనేటువంటిది ఎప్పుడు చూసుకోండి. మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోకండి. ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి అంటే చూడండి. అందులో ఈ 2 క్వశ్చన్స్ ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే an achievement of clarity of thought as to their own personal and immediate problems, and primarily the problem as to their objective in service. So మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే achievement of clarity of thought as to their own personal and immediate problems. సో ఒక పని చేయడంలో మనకి ఇందులో ఉండేటువంటి విషయాలు ఏమిటి, ఇందులో ఉండేటువంటి కష్టాలు అనండి, ఇందులో ఉండేటువంటి విధానం ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి చక్కగా. తర్వాత దిస్ ఈస్ టు బి డన్ త్రూ మెడిటేషన్. దాని గురించి పరిపూర్ణంగా ఒక చక్కటి అవగాహన చేసుకోండి. చేద్దామా అంటే పరిగెట్టి చేసేయడం అంటున్నది కాదు. దాని గురించి చక్కగా ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి, ఇలా చేస్తే ఏమిటి, ఇలా చేయకూడదా, ఇలా చేయాలా, మనకన్నా పెద్దలు ఉంటారు ఆ పని చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా ఇది తెలుసుకోవడానికి ఒకటి చేయడం. తద్వారా దాని గురించి ఒక పరిపూర్ణమైనటువంటి విషయం, జ్ఞానం కలిగి ఉండడం. సెకండ్ పాయింట్ అంటే ద డెవలప్మెంట్ ఆఫ్ సెన్సిటివిటీ టు ద న్యూ ఇంపల్స్ విచ్ ఆర్ ఫ్లడింగ్ ఇన్ ద వరల్డ్ ఎట్ దిస్ టైం. సో న్యూ ఇంపల్సెస్ అనేటువంటి ఎప్పుడు కూడా చోట్ల అలా వస్తుంటాయి. అంటే ప్రస్తుతం ఎటువైపు మానవుడిని లీడ్ చేస్తున్న టైం అనేటువంటిది ఎప్పుడు కూడా చోట్ల నుంచి రిలీజ్ అవుతుంటాయి న్యూ ప్రిన్సిపల్స్. వాటికి రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది నేర్చుకోండి ఎప్పుడు కూడా. ప్రస్తుతం ఇప్పుడు ఏది శిక్షణ అనేటువంటిది మానవుడికి ఇస్తున్నారో అది తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే బయట ఎంతో పెద్దవాళ్ళు చేయగలిగేటువంటి పనులు చాలా 10 ఏళ్లలోపు ఉన్నటువంటి పిల్లలు చేసేస్తున్నారు పనులు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కనుక రాబో మానవ జాతి, భవిష్యత్తులో ఉండబోయేటువంటి మానవ జాతి
వాళ్ళకి మనం ఇప్పుడు ఇంటలెక్చువల్గా ఉండడం అంటున్నది ఎంత సహజమో వాళ్ళకి ఇంట్యూషనల్ లెవెల్లో ఉండడం అంటున్నది అంత సహజం అయిపోయింది. మామూలుగా తెలివితేటలు ₹100 లేదా ₹10 వంకాయలు కొనుక్కోవడంలో మన తెలివితేటలు మనం ఎలా అయితే వినియోగిస్తామో వాడు చోట్ల ఉన్నటువంటి విషయాలను వాళ్ళు అర్థం చేసుకోవడం ఇంట్యూషన్స్ అంటే అంత సులభంగా వాళ్ళు వాడేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దట్ ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ దెమ్ అట్ ఆల్ అంటున్నది ఉంటుంది. మనకి ఇప్పుడు ఇంట్యూషన్ లెవెల్లోకి వెళ్ళాలంటే అమ్మో ఇది చాలా కష్టం మనం ఎలా చాలా ఇదంతా మనకి చాలా ఇది వాడికి అతి తేలిగ్గా వాడు కాన్సన్ట్రేషన్ మెడిటేషన్ ఇవన్నీ వాడికి చాలా ఈజీగా వాడు లింకప్ అయిపోతుంటాడు భవిష్యత్తులో ఉండేటువంటి మానవుడు. ఇలా చోట్ల జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకున్నాడు. ఫస్ట్ సెకండ్ పాయింట్ అది to be brought about by loving all men more and through love and understanding contacting them with greater facility. వాళ్ళని చుట్టూతో ఉన్నటువంటి మానవులను ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా వీళ్ళని చేయడం చేత చోట్లో ఎటువంటి ప్రిన్సిపల్స్ అంటే రిలీజ్ అవుతున్నాయి అంటే రహస్యాన్ని మీకు తెలుస్తాను. థర్డ్ ఇస్ ద రెండరింగ్ ఆఫ్ సర్వీస్ విత్ కంప్లీట్ ఇంపర్సనాలిటీ. వీళ్ళందరికీ కూడా చక్కటి సేవ అనేటువంటిది ఎప్పుడు చేస్తుండండి. This is done by eliminating personal ambition and love of power. Love of power అంటున్నది ఉండదు. భారతీయ జాతిలో తెలియకుండా ఇది ఒకటి ఉంటుందని చెప్పి మనకి మాస్టర్ గారు పురాణ పురుషుల్లోనే అక్కడ రాస్తారు. అది ఒక పదవి కావాలనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అందులో ధనమునందు ఒకటి పదవి కావాలనేటువంటిది ఒకటి ఇంకొకటి మూడోది ఏదో చెప్తారు మాస్టర్. ఈ మూడు ఎక్కువగా భారత జాతిని ఎక్కువగా ఇవి బాగా ఇది చేస్తున్నాయి. అంటే తెలియకుండా ఎంత ఆధ్యాత్మికంలో ఉంటున్నా ఎంతైనా ఉంటున్నా ఒక అధికారం ఒక పదవి కావాలి అంటే ఇది ఉంటుంది. వాటిని అన్నింటినీ పక్కా పెట్టేసేయని అంటారు. ఫోర్త్ ఇస్ ద రిఫ్యూజల్ టు పే అటెన్షన్ టు పబ్లిక్ ఒపీనియన్ ఆర్ టు ఫెయిల్యూర్. రిఫ్యూజల్ టు పే అటెన్షన్ టు పబ్లిక్ ఒపీనియన్ ఆర్ టు ఫెయిల్యూర్. మనం పబ్లిక్ ఒపీనియన్ 10 మంది యొక్క దృష్టిను మనం ఫెయిల్ అయిపోతాం అంటున్న దృష్టి రెండు పక్కా పెట్టేసేయండి. 10 మంది ఈ విషయం గురించి ఏమంటారు, మీరు ఏమంటారు సార్, నేను రోజు ఏదో పూజ చేద్దాం అనుకుంటున్నాను లేదా పలానా ఆదివారం పూజ చేద్దాం అనుకుంటున్నాను, మీరు అందరూ ఏమంటారు, మీరు చెప్పండి, మీ సలహాలు అడగడం మానేయండి. నెవర్ ఆస్క్. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా వాడు ఉద్దేశం ఏంటి వీడి ఉద్దేశం ఏంటి అని ఎప్పుడు అడగండి. మంచి పని చేసుకుంటూ పోండి. సోల్ నుంచి మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు ఎప్పుడు వస్తుంటే దాన్ని బేస్ చేసుకుని అలా విడిపోతుంది. మీరు ఏమంటారు సార్, నేను ఒక వైద్యాలయం ప్రారంభిద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ మీరు అందరు సహకారం ఇవన్నీ అడగండి. మంచి పని చేస్తూ వెళ్ళిపోవడం. చెడ్డ పని చేయాలంటే అడగండి. వాడిని ఏమండి నేను పలానా చెడ్డ పని చేద్దాం అనుకుంటున్నా, బయట మీరు ఏమంటారు అనుకుంటే అడగండి. అది వేరే విషయం. కనుక నెవర్ ఆస్క్ అని చెప్పారు. ద రిఫ్యూజల్ టు పే అటెన్షన్ టు పబ్లిక్ ఒపీనియన్. 10 మంది ఏమనుకుంటారు మనం చేస్తున్న పని గురించి అంటే ఎప్పుడు కూడా తీసేసాను. దిస్ ఈస్ డన్ బై ద అప్లికేషన్ ఆఫ్ స్ట్రిక్ట్ అటెన్షన్ టు ద వాయిస్ ఆఫ్ ద సోల్ అండ్ వెన్ అది ఇది విషయం జాగ్రత్త అవగాహన. ఈ 4 విషయాలు we have merged our first point as to the immediate goal and the steps to be taken to reach it with our second point as to conduct and the factors which must be eliminated. Only remains therefore to point out the penalties which will overtake the probationary disciple and the trained worker should be give way to the glamour and to the faults inherent in his nature and permit them to hinder his work and come between him and the vision goal. మన యొక్క ప్రవర్తన అన్నటువంటిది ఏం చేస్తుందంటే మనం చేస్తున్నటువంటి పనులలో మనకు అడ్డంకుగా వస్తుంది. విజన్ టు గోల్కి మనం చేయాల్సినటువంటి పనులకి మన యొక్క ప్రవర్తన అన్నటువంటిది ఒకటి అడ్డొస్తుంది. దీన్ని మనం చక్కగా దాని అందు దృష్టి కలగకుండా దాని అంటే మన ఉదాహరణ మన కోపం ఉండొచ్చు, మనకు బద్ధకం ఉండొచ్చు, ఇలాంటివన్నీ మనం చేద్దాం మాస్టర్ గారి గ్రంథాలు చదువుకోవడంలో మనకి ఇష్టం ఉండొచ్చు, కానీ తెలియకుండా మనలో ఒక బద్ధకం అన్నటువంటిది ఉండొచ్చు. కనుక ఈ బద్ధకం అనేటువంటి మనం చేస్తున్న పనుల్లో మనకు అడ్డం వస్తుంది. కానీ దాని అందు మనం దృష్టి పెట్టుకోకుండా మనం చేద్దాం అనేటువంటి పని అందే మనం ఎక్కువ దృష్టి కలిగి మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి. ఇక్కడ మనకు 4 పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ పాయింట్ అంటే ఏంటంటే చోట్లో ఉన్నటువంటి దీన్ని తెలుసుకోవడం. సెకండ్ది ఏంటంటే ఆ చోట్లో ఉన్నటువంటి విషయాన్ని వాటిని అవగాహన చేసుకుని గుర్తుకెళ్ళడం. ఈ 2 పాయింట్స్ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మీరు పనులు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తున్నారు. మైట్ బి పాయింటెడ్ అవుట్ దట్ there are 3 main points of danger in the life of service. I am not here dealing with the individual training of the disciple, which is the life of service and with the active service. సో ఇక్కడ ప్రధానంగా 3 డేంజర్స్ ఉన్నాయి ప్రతి సాధకుడికి కూడా. ఈ 3 డేంజర్స్ వాడు చేసుకునేటువంటి సాధన వాడిని ఆపుతూ ఉంటాయి. 4 పాయింట్స్ చెప్పారు. ఈ 4 పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకుని మనం చోట్ల ఉన్నటువంటి విషయాలని మనం తెలుసుకుంటూ కొత్త విషయాలు మనం అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి 4 పాయింట్స్ కావాలి. ఇప్పుడు చెప్తున్న 3 డేంజర్స్ ఉన్నాయి. ఈ 3 డేంజర్స్ వలన
మనం చేసుకుంటున్నటువంటి పనులను మనకు ఆపేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఏంటో చెప్తున్నారు. His temperament, equipment of characteristics, physical, emotional, and mental, do have a potent effect on the environment. So, on the people seek to help, and also family background, his world training, and his speech. సో ఈ విషయాలు ఎక్కువగా వీడిని ఆపుతుంటాం. ఒకటి హిజ్ టెంపర్మెంట్, వాడి యొక్క వ్యక్తిత్వం. వాడి వ్యక్తిత్వం ఎలా ఉందనేటువంటి చూస్తారు సార్, అదొకటి మన్ని. తర్వాత ఎక్విప్మెంట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్, అది టు హ్యావ్ ఎ పోటెంట్ ఎఫెక్ట్. తర్వాత ఆన్ హిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ఆన్ పీపుల్ హీ సీక్ టు హెల్ప్. వీడు చేసేటువంటి పనులలోను, వీడి ఇతరులకు చేసేటువంటి సేవలోను వీడి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది ప్రతిబింబిస్తుంటుంది. కనుక ఆ వ్యక్తిత్వం అన్నది ఒక జాగ్రత్త వహించండి అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే హిజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. వీడి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఒకటి వీడి ఇందులో పనిచేస్తుంది. అంటే తెలివి, ఉదాహరణకి మన యొక్క పూర్వీకులు జీవించినటువంటి విధానం కానీ వాళ్ళ వాసనలు కానీ మనలో ఉంటాయి. కనుక వీడి యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇబ్బందులు పెట్టేట్టుగా ఉందనుకోండి, అప్పుడు వీడు సాధన చాలా జాగ్రత్తగా నెమ్మదిగా చక్కగా చేసుకోవాలి. కనుక అదొకటి. వాళ్ళ యొక్క గుణాలు అనేది అవన్నీ మనకు వస్తుంటాయి కదా. పూర్వీకులు, మన తాతలు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ యొక్క గుణాలు మనకు వస్తుంటాయి కదా. కనుక ఇలాంటి గుణాలు కొన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే వాళ్ళు ఇలాంటి గుణాలు ఉన్నాయి కాబట్టి నాలో తెలియకుండా ఇటువంటి గుణాలు ఉంటాయి. కనుక ఆ విషయాలు ఎందుకు చాలా జాగ్రత్త. ఇవి డేంజర్స్. తర్వాత హిజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, హిజ్ వరల్డ్ ట్రైనింగ్, అండ్ చుట్టూగా ఉన్నటువంటి ప్రపంచం మనకు ఒక ట్రైనింగ్ అంటుంటుంది ఇస్తుంది. దీని యందు ఒక జాగ్రత్త వహించండి. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే హిజ్ స్పీచ్ అన్నారు. ఇది ఒక వాక్ యందు ఒక జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఒకసారి ఒక మాట మాట్లాడేసిన తర్వాత మనం ఏదైనా చెప్పండి, దాన్ని ఎంత సరిదిద్దినా అది చినిగిపోయిన కాగితాన్ని అతికించిన వాళ్ళమే అవుతాం, కానీ అది తెల్లటి కాగితంగా అది ఉండలేదు. ఏదో మాట్లాడేశాను, కోపం వచ్చో, ఇష్టం వచ్చో, లేదా ఇష్టం లేకో, ద్వేషం కలుగో, ఈర్ష్య కలుగో, ఎందుచేత అలా మాట్లాడాను. మాట్లాడేసిన తర్వాత మళ్ళీ ఆ వాక్కును వెనక్కి తీసుకోలేం కదా మనం. కనుక వాక్ అనేది చాలా జాగ్రత్త వహించండి. వాక్కు గురించి మనకు చాలా ఇనిషియేషన్ హ్యూమన్ సోలార్లో చాలా చెప్పారు. కనుక ఆ రకంగా ఇక్కడ కూడా ఆ పాయింట్ చెప్తున్నాను. ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ డేంజర్ ఈజ్ హిజ్ ఫిజికల్ కండిషన్. సో ఫిజికల్ కండిషన్, మన దేహం ఇది ఎలా ఉందో చూసుకోండి. చక్కగా ఈ దేహానికి రెస్ట్ ఇవ్వాల్సిన టైంలో చక్కగా బాడీకి చక్కటి రెస్ట్ ఇచ్చేసి, ఎక్కడో కూడా దీన్ని ఎక్కువ కష్టపెట్టకండి బాడీ. అదొకటి పాయింట్ బాగుంది. సఫిషియంట్ స్లీప్ అన్నారు. తర్వాత రైట్ ఫుడ్, మంచి ఫుడ్ తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఇనిషియేషన్ సోలార్లో చెప్పారు. మంచి ఆహారం తీసుకోండి. అక్కడికి అది కాదండి, అదేదో అక్కడ 20 రూపాయలు టిఫిన్ అన్నాడు, ఇక్కడ 10 రూపాయలు అన్నాడు కదా అనేటువంటిది అలాంటివి యూజ్ చేసే ఇక్కడ. ఎందుకంటే ఈ దేహం మనకి ఆరోగ్యంగా ఉండడం అంటే చాలా ప్రధానం. దేహం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఇది ఆరోగ్యంగా చక్కగా ఉంటేనే మనం లైఫ్ ఆస్పెక్ట్ మనం చక్కగా బాగుంటుంది. అందుగురించి దీన్ని అటు ఇటు అభివృద్ధి చేసేసి దీన్ని కష్టపెట్టడానికి ఎక్కువ ఇది చేయాలి. చక్కగా చూసుకోండి మీ దేహాన్ని. రైట్ ఫుడ్ ఇవ్వండి అంటారు. తర్వాత రైట్ ఫుడ్ అండ్ దోస్ సరౌండింగ్స్ ఇఫ్ పాసిబుల్ విచ్ విల్ ఎనేబుల్ దెమ్ టు వర్క్ విత్ ద గ్రేటెస్ట్ ఫెసిలిటీ. ఒక మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి దేహానికి. ది గ్రేటెస్ట్ ఫెసిలిటీ ఇది. చక్కగా రేపు పొద్దున్న లేదు చక్కగా పని చేయాలంటే ఈరోజు మంచి స్లీపు, మంచి వాతావరణం అంటుండేది ఇవ్వండి. తర్వాత ఇక్కడి నుంచి ఏదో ఊరెళ్ళి ఏదో చేయాలనుకోండి, అదిదో వాడు అలా వెళితే 100 రూపాయలు, ఇలా వెళితే 50 రూపాయలు, 50 రూపాయలు వెళ్ళిపోయి వచ్చేద్దాం అనేటువంటి చేయాలి. దేహం అనేటువంటిది మీకు చక్కటి ఫెసిలిటీ ఇచ్చి ఆ పని చేసుకుంటారు. ఇక్కడ కూడా మీరు డబ్బుని మీరు వృధా చేస్తున్నారు అనుకోకండి. తెలియకుండా మనం వాటిని అనుకుంటాం అంటే మనం చాలా లావిష్ ఎక్స్పెండిచర్ మనం చేస్తున్నాం అనుకుంటాం. లావిష్ ఎక్స్పెండిచర్ కాదు అది. ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా చక్కగా మీరు చూసుకుంటున్నారు. అది ఇక్కడ విషయం. అంత మించి ఇక్కడ ఏమీ కాదు. 10 రూపాయలు టిఫిన్ సెంటర్ ఉంది, 20 రూపాయలు టిఫిన్ సెంటర్ ఉంది. 20 రూపాయల్లో మీరు టిఫిన్ తినడం చేత ఏమవుతుందంటే మీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అది ఇక్కడ విషయం. లేదా వీలైతే ఇంటి నుంచి బాక్స్ కట్టుకుని వెళ్తాం, అది వేరే విషయం, ఇంకా హయ్యర్ అది. తర్వాత దీనికి ఒక చక్కటి జర్నీస్ వీటిల్లో తెలియకుండా మానవుడు దీన్ని చాలా కష్టపెట్టేస్తున్నాడు. షేర్ ఆటోలు అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. దీన్ని తెలియకుండా అందులో వాడు ఒక ఆటోలో 20 మందిని కుక్కుతాడు. మనం కూడా అందులో కుక్కేసేసి 10 రూపాయలు అయిపోతుంది కదా పని అని. కానీ తెలియకుండా ఈ దేహానికి దానివల్ల చాలా ఇబ్బందులు పాలవుతుంటాం మనం. అందురించి అలాంటి విషయాల్లో మనం కొంచెం దేహాన్ని ఎందుకంటే ఈ బాడీని అంత జాగ్రత్త, ఎంత ప్రేమగా, ఎంత చక్కగా చూసుకుంటామో, ఈ బాడీ అంత చక్కగా ఉండడానికి మన చోట్ల ఉన్నటువంటి ప్రాణశక్తి కానీ, చోట్ల ఉన్నటువంటి విషయాల ఎంత సాధన కానీ ఇవన్నీ అంత బాగా చేసుకోగలుగుతాం. ఇట్స్ ద గ్రేటెస్ట్ ఫెసిలిటీ అన్నారు.
ద పెనాల్టీ ఫర్ ద దీనికి మనం సరిగ్గా చేసుకుంటే దానికి పెనాల్టీ కట్టుకుంటాం. అది అందరికీ తెలిసిన విషయం. సరైన ఫుడ్ తినలేదు అనుకోండి, వాడు ఏదో 10 రూపాయలు టిఫిన్ కదండి ఎదురు తింటే దానికి మనం పెనాల్టీ కట్టుకోవాలి. నెక్స్ట్ డే మనకు మోషన్స్, వామిటింగ్స్ ఏమైనా అయిపోయి. The second point of danger is to be found in the astral illusion in which all human lives and its power to glamour even experienced workers. I have considered this at length in this treatise, which is, as you know, a treatise on the control of the astral body and the right understanding of its laws. Only mental control plus true spiritual perception will suffice to pierce this illusory astral miasma. మనం తెలియకుండా astral belief చాలా బాగా చెప్తున్నారు సార్, చాలా బాగా చేశారు సార్, చాలా మంచి మంది ఇచ్చారు సార్ అని అనగానే మనం ఇలా పొంగిపోతాం, బెలూన్ పొంగినట్టు. తెలియకుండా ఇది ఆస్ట్రల్ ప్లేన్ లో ఇబ్బంది ఉంది, కానీ దానికి చేసుకోవాల్సింది ఏంటంటే కనుక స్పిరిచువాలిటీ అంటున్నది ఎప్పుడు కూడా మెంటల్ ప్లేన్ లో దానికి అలా ఇస్తున్నాడు ఒక చక్క. అదేం చేస్తుందంటే వీడిని అలా ఇదవకుండా వీడిని అలా కాపాడుతుంది. ఇప్పుడు కూడా మెంటల్ ప్లేన్ లో వీడికి ఒక చక్కటి స్పిరిచువాలిటీ అంటున్నది పెడుతున్నాడు. ప్రో స్పిరిచువల్ పర్సెప్షన్ మెంటల్ ప్లేన్కి వెళ్ళి ఎప్పుడు భాగవతం గ్రంథం చదువుకోవడం, ఇలాంటి మహాగ్రంథాలు చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈ పెర్సెప్షన్ అటువంటిది వీడు ఎవడైనా ఏదైనా అన్నా ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం చేతి పని జరిగింది అంతే తెలుసుకుంటాడు, వీడు పక్క వచ్చేస్తాడు, అది జరుగుతుంది. అందు గురించి ఆస్ట్రల్ ప్లేన్ లో ఆ విధానం అంతా మనకి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాం, మీకు ఆల్రెడీ ఆస్ట్రల్ ప్లేన్ గురించి అని అంటున్నారు. In incarnation in touch through his mind with the universal mind, the penalty which overtakes the disciple who persistently permits himself to the glamoured is obvious. His vision becomes fogged and misty and he loses sense of touch. ఎప్పుడైతే కనుక ఈ ప్రలోభమునకు లోనైపోతాడో లేదా వీడన్నిటికీ ఇదైపోతాడో వీడి సెన్స్ ఆఫ్ టచ్ అంటున్నది పోతుంది. అంటే మాస్టర్ తోటి వీడికి ఉండేటువంటి టచ్ వీడు లూజ్ అయిపోతాడు. అలా కంచలో పడ్డ ఏదో అంటే నారదుడు వాడు కంచలో పడ్డ ఇదై తిరిగిద్దే అంటాడు. ఎప్పుడైతే ఆ పరమాత్మ ఒక టచ్ ఆయనకి పోయిందో ఇంకంతే లైఫ్ ఆస్పెక్ట్ అంతా కూడా చాలా ఇదైపోయింది. మనకు ఆ పరమాత్మతో ఉండేటువంటి టచ్ సోల్ తోటి వీడు ఎప్పుడైతే సోల్ లెవెల్లో ఉంటుంటాడో అప్పుడు మాస్టర్ తోటి వీడికి టచ్ అంటుండదు, ఎప్పుడు అలా మెయింటైన్. సోల్ లెవెల్లో వీడు ఉండడం మానేసి వీడు ఏదో నేను కాబట్టి చేశాను అన్నట్టు వీడికి వచ్చిందా సోల్ తోటి వీడి కనెక్టివిటీ కట్ ఆఫ్ అయిపోతుంది. ఆస్ట్రల్ ప్లేన్ లో వీడు ఉండిపోతాడు. ఆస్ట్రల్ ప్లేన్ లో ఎప్పుడైతే ఉండిపోతాడో వీడి సెన్స్ ఆఫ్ టచ్ అంటుండదు లాస్ అయిపోతాడు. అది ఇక్కడ సెన్స్ ఆఫ్ టచ్ loses sense of touch, అది పోతుంది. దానివల్ల అవుతుంది డౌన్ ద లేన్స్ ఆఫ్ లైఫ్ అండ్ మిసెస్ దట్ స్ట్రైట్ హైవే విచ్ విల్ లీడ్ టు హిమ్ టు హిస్ గోల్. వీడు గోల్ ఏదైతే వెళ్ళాలో తిరుపతికి వెళ్ళాల్సిన వాడు పక్క దారి పట్టేసి, అది రెండు అక్కడే ఉంటుంది దారిలో. ఇప్పుడు తిరుమలకి వెళ్ళాడు, తిరుపతికి వెళ్ళి ఇంకోటి ఇటు వెళ్ళలేదు అనుకోండి, వీడు ఏదో మాట్లాడుతూ కారు ఇటు తిప్పాడు, ఇలా వెళ్ళిపోయాడు, అంత చీకట్లో ఎటు వెళ్ళిపోయాడు తెలియదు, అలా అయిపోతుంది లైఫ్. థర్డ్ డేంజర్ ఈస్ దట్ ఆఫ్ మెంటల్ ప్రైడ్ అండ్ కాన్సిక్వెంట్ ఇనబిలిటీ టు వర్క్ ఇన్ గ్రూప్ ఫార్మేషన్. The penalty for this is often a temporary success in an enforced working with a group which has been devitalized of its best elements and which has in it only those people who feel the personality of the head of the group. ఇప్పుడు కూడా నేను గొప్ప అంటున్నది అనుకుంటే అలా కూడా వీడు సక్సెస్ అయినట్టుగా కనబడుతుంటుంది, కానీ ఓన్లీ ఇట్ ఇస్ ఎ పార్షల్ సక్సెస్. నేను గొప్ప, నేను కాబట్టి చేశాను, మీరు నా అందరి కాళ్ళకి దండం పెడుతూ ఉండండి అంటున్నట్టుగా వీటిలో ఉందనుకోండి భావన. వీడి దగ్గర అలాంటి శిష్యులు కూడా కొందరు చేరవచ్చు. వాళ్ళందరిలో ఆ గురువు మాత్రమే ప్రధానమైనటువంటిది వాళ్ళలో ఉండవచ్చు, కానీ వీళ్ళలో ఎప్పుడైతే ఆ గురువు ద్వారా అంతర్యామిని చూడటం అన్నటువంటిది మనకు మాస్టర్ గారు ఏమని చెప్తారంటే, ఏ గుడి కూడా ఇట్ ఇస్ నాట్ అల్టిమేట్. గుడి ద్వారా మనం చోట్ల ఉంటున్న అంతర్యామిని చూడటానికి అది ఉపయోగపడుతుందని చెప్తారు. అలా మనం వీళ్ళు కూడా ఆ పర్సనాలిటీనే వీళ్ళు దృష్టిలో ఉండిపోయి వీళ్ళు ఇదైపోతే మాత్రం ఇబ్బందులు అయిపోతాం. కనుక మెంటల్ ప్రైడ్ అన్నటువంటి చాలా ఇదొకటి జాగ్రత్త వహించాలి మన సాధనలో. ఇది కనుక ఆ విషయంలో కూడా మీరు జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎంతో సాధన చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి స్టెప్స్ లో తెలియకుండా జారిపోతాం. ఇందు గురించి అన్ని చెప్పి కూడా ఆఖరిని ఒక్కసారి మనకి మెయిన్ పాయింట్స్ అల్లా చెప్పేసి ఆయన క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా because of the emphasis upon his own ideas and his own methods of working, a disciple finds that his group lacks these factors, and those people who would have rounded it out, who would have balanced his endeavor and used to his undertaking these qualities which he himself lacks. This is in itself a sufficient punishment and quickly brings the
honest disciple to his senses. కొన్ని పనులు వెళ్ళాడు, వీడికి పనులు అవ్వకపోవడం ఇలాంటివి జరుగుతుంది. అది ఏమంటున్నారు, వీడు ఈ ప్రైడ్ తోటి ఉండడం చేత బికాస్ ఆఫ్ ది ఎంఫసిస్, అది వీడు హెడ్ ఆఫ్ ద గ్రూప్ ని వీడు దృష్టిలో పెట్టుకుని చేస్తుంటారు. హిజ్ ఓన్ ఐడియాస్ అండ్ హిజ్ ఓన్ మెథడ్స్ ఆఫ్ వర్క్. దాన్నే మనకి కావాలంటే మనకి పురుష మేధాంలో అక్రూరుడి కథ చూడవచ్చు. అక్రూరుడే ప్రధానం అనుకున్నారు, అది చేశారు. కానీ అక్రూరుడు దాంట్లో సుఫలు కూడా ఉంటే అక్కడ వర్షాలు పడిపోయి, అక్రూరుడు ఎంతున్నా వర్షాలు పడట్లేదు, ఫెయిల్ అయిపోయాడు. వీడికి ఏం చేయాలి ఇంక ఇప్పుడు అర్థం. అలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కనుక టేక్ కేర్ అని చెప్తున్నారు. అండర్టేకింగ్ దీస్ క్వాలిటీస్ హిమ్సెల్ఫ్ లాక్స్. అప్పుడు నిజమైనటువంటి సాధకుడు కాబట్టి వెంటనే కృష్ణుడు అని ఎప్పుడైతే వ్యాసుడు చెప్పాడో వెంటనే వచ్చి వ్యాసుడు అది వెంటనే అక్రూరుడు వచ్చి కృష్ణుడి పాదాలనే పెట్టాడు. లెట్ ఎ డిసైపుల్ who is intelligent, honest, and basically true so air, and in time he will awaken to the fact that the group he has gathered around him are molded by him, or he is molded by them. They are oft embodiments of himself and repeat him. మన చుట్టూ ఎవరైతే ఉంటుంటారో సాధకుడు వీడి యొక్క ప్రభావం వాళ్ళ మీద అలా పడుతుంటారు. తద్వారా ఏమవుతుంటుందంటే ఇది వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో వాళ్ళు కూడా మారే అవకాశాలు, లేకపోతే వాళ్ళ ప్రభావం వీడి మీద పడిపోతుంది. ఎప్పుడు కూడా ప్రపంచం దాని ప్రభావం మన మీద పడుతుంటుంది, లేదా మన ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. మన చక్కటి సాధన ఈ హయ్యర్ వీటితో లింకప్ అయినప్పుడు మన ప్రభావం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మీద పడుతుంటుంది. వాళ్ళు కూడా రోజు ప్రేయర్ చేసుకున్నామా, లేదా ఒక పూజ చేసుకున్నామా, లేదా ఒక అభిషేకం చేసుకున్నామా అనేటువంటిది థాట్ వాళ్ళలో కూడా అలా వస్తుంది. అదే అన్నమాట దీనివల్ల బెనిఫిట్. అది మన గొప్ప అని అనుకోకూడదు, కానీ మన ప్రభావం వాళ్ళ మీద పడుతుండడానికి ఎప్పుడు కూడా మనం సేఫ్. ఇది గుర్తుంచుకోవాలి. They are oft embodiments of himself and repeat him. The law works rapidly in the case of a disciple, and thus adjustments are speedily made. I would like to point out to the student that having with a steadfastness gone forward, he will discover that the exoteric and exoteric linking of the outer schools and inner school or rank of knowers of truth is so close that not one earnest student goes totally unrecognized. ఎప్పుడైనా సరే ఒక సాధకుడు అనేటువంటి వాడు ఏ కుగ్రామంలో ఉండి చేస్తున్నా సరే వాడు అన్రికగ్నైజ్డ్ గా ఉండడానికి అవకాశం లేదు అని అంటున్నారు. మీటింగ్ పెట్టాం, ఇది లింక్ ఇచ్చాం, ఈ లింక్ కొట్టుకున్న ప్రతి వాడికి ఎలా అయితే వెళ్ళిపోతుంటుందో అలాగే సాధన చేస్తున్నటువంటి వాడు ఎక్కడో మూలంటి నన్ను చూసేటువంటిది ఎక్కడ, ఆయన ఎక్కడో హిమాలయాల్లో ఉన్నారు, వాళ్ళ సాధన చాలా గొప్పది, మనం ఏదో చిన్న ఇది అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎవరిని కూడా అన్రికగ్నైజ్ గా వదిలే పనే లేదని అంటున్నారు. ఇన్ ద press of the work and in the burden and toil of the day's labors, it is an encouragement to know that there are those who watch, and that every loving deed, every aspiring thought, and every unselfish reaction is noted and known. Is noted and ప్రతిది మనం చేసేటువంటి మంచి పని ఓ నలుగురికి మందులు కట్టించాలంటే వాళ్ళ దగ్గర మనకి మార్పు పడిపోతుంది. గ్యారంటీ. మీరు అస్సలు తిరిగి చూసుకోవాల్సిన పని లేదండి అండి. అది కాదండి, వాళ్ళు వందల వేల మందికి చేసినటువంటి సేవలు అయితే వాళ్ళు గుర్తిస్తారు, కానీ మనం చేసేటువంటి చిన్న సేవ అలా కాదండి. మీరు ఒక్కడికి మందు కట్టివ్వండి, అది వాళ్ళకి రికార్డ్ అవుతుంది, వాళ్ళ అకౌంట్లో వీడి పేరు వెళ్ళిపోతుంది. ఒక పాలసీ తీసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు 100 రూపాయల పాలసీ తీసుకున్నా వాడిది ఎల్ఐసి దాంట్లో వాడిది ఉంటుంది, ఒక 1000 రూపాయల పాలసీ తీసుకున్నా ఎలా అయితే వాళ్ళందరి పేర్లు వాళ్ళ దగ్గర ఎలా అయితే ఉంటాయో, ఒక మంచి పని చేసినటువంటి వాడు ఎంత చిన్న మంచి పని చేసినా సరే వీడి పేరు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. Bear in mind, however, that it comes to the recognition of the helpers through the increased vibration of the aspirant, and not through a specific knowledge of the deed accomplished or the thought sent out. Those who teach are occupied with the principles of truth, with vibratory weights, and with the quality of the light to be seen. They are not aware of, nor have they the time to consider specific dates, words, and conditions. And the sooner students grasp this and put out of their minds any hope of contacting a phenomenal individual whom they call a master. ఇప్పుడు అయితే నేను మాస్టర్ తోటి కనెక్టివిటీ ఇలాంటి వాటిలో టైం వేస్ట్ చేయలేదు. మనం మైత్రేయుల వారితో కనెక్టివిటీ వస్తుందంటే అలా ఈ గ్రంథం చదివితే ఏదో చేస్తే ఇలాంటి దృష్టి మనకు అక్కర్లేదు. మనం ఒక మంచి పని చేసాము, తలుపులు వేసుకుని ఒక మంచి పని చేసినా సరే వాళ్ళ దృష్టి వెళ్ళిపోతుంది. అంతే. ఇది అసలు రహస్యం. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం వాళ్ళ పటం పెట్టుకుని పూజ చేసి ప్రేయర్ చేసిన దానికన్నా ఒక మంచి పని చేస్తే మన పేరు తొందరగా వాళ్ళు రికగ్నిషన్ లో గడిపోతుంది. With so much leisure of
much of such developed powers that he can occupy himself with their trivial affairs in time and space, the more rapidly will they progress. Where, however, there is steady growth and application to occult principles so that definite changes are produced in the bodies used and an increasing radiatory light, it is known and recorded, and the aspirant is rewarded by increasing opportunity to serve his fellow man. ఇప్పుడు ఒక రేడియేటర్ ఎఫెక్ట్ అలా పెరుగుతుపోతుంది. ఈరోజు ఒకరికి మందు కట్టించాం, వీడికి ఒకరు పేషెంట్ని తీసుకోవాలి, సార్ నాకు నేను కడుపులో నొప్పి వస్తే మీరు మంది ఇచ్చారండి, నాకు తగ్గింది సార్, ఇగో వీడికి ఏదో జలుబు ఉందంటే వీడికి కూడా ఏదైనా మంది ఇవ్వండి సార్, వీడికి మళ్ళీ మంది ఇచ్చాం. ఇద్దరు ఇంకో నలుగురిని తీసుకొస్తారు. అందుగురించి మాస్టర్ గారు మనకి ఏం చెప్పారు, మీరు బోర్డు పెట్టుకోకర్లేదు కదా అని, మీరు చేస్తుంటే అదే వస్తారు పేషెంట్. వేరేవాడు కావాలంటే బోర్డు పెట్టుకోవడం, సేవ చేయాలంటే దేనికంటే మనం బోర్డు పెట్టుకోకర్లేదు అని చెప్పారు. అదన్నమాట. సో వీడు ఎప్పుడైతే ఒక మంచి పని అంటే వీడు చేస్తూ వెళ్తాడో వీడికి అవకాశం అనుకుంటుంది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. టు సర్వ్ హిస్ ఫెలో మెన్. దే డు నాట్ రివార్డ్ బై commendation, by patting or head or by expressing their pleasure in words. వాళ్ళు ఒక ప్లెజర్ వర్డ్స్ లో చెప్పగల ఈ వర్క్ బట్టి ఇంకొక వర్క్ వీడికి ఇచ్చారంటే పరమ గురువు వీడిని బ్లెస్ చేస్తున్నారు. ఈ వర్క్ ఉన్న వర్క్ ను వాళ్ళు తీసేసుకుంటున్నారు అంటే ఏంటో మనం జాగ్రత్త పడాలి. తీసుకోవడానికి ఎప్పుడు ఉండదు అసలు, ఊరికే మీకు అవగాహన కానీ. They are occupied in making noise and masters out of everyday men and women. ఎప్పుడు కూడా వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేయడానికి, వీళ్ళందరినీ కూడా ఒక మాస్టర్ లెవెల్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు అలా పనిచేస్తుంది. అది ఏమిటంటే వాళ్ళు బై టీచింగ్ దెమ్ టు నో దెమ్సెల్వ్స్. జీవులందరికీ వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటిది టీచింగ్ వాళ్ళకి తెలియాలి. టీచింగ్ దెమ్ టు నో దెమ్సెల్వ్స్, నేను ఎవరు అనేటువంటిది వాడికి తెలియాలి ప్రతి వాడికి. తర్వాత సెకండ్ పాయింట్ అంటే సెట్టింగ్ దెమ్ ఫ్రీ ఫ్రమ్ అథారిటీ బై అవేకనింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంక్వైరింగ్ ఇన్ దేర్ మైండ్స్ and then indicating the direction in which the answer should be sought. So free from authority by awakening interest. వాడిలో వాడికి ఒక అవేకనింగ్ ఇంట్రెస్ట్ అండ్ ఎంక్వైరీ అనేది వాడికి జరగాలి. నేను ఎవరు ఏమిటి అంటే ప్రతి వాడికి జరగాలి. సో ఆ రకంగా వాళ్ళు తీసుకెళ్తున్నారు. అండ్ దెన్ ఇండికేటింగ్ ద డైరెక్షన్ ఇన్ విచ్ ద ఆన్సర్ షుడ్ బి సాట్. సో వాళ్ళు సూచనలు మాత్రం చూపిస్తారు, వెళ్ళక్కర్లేదంటే ఎవరికి వాడు డిసైడ్ చేసుకుంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే గివింగ్ దెమ్ దోస్ కండిషన్స్ విచ్ విల్ ఫోర్స్ దెమ్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ అండ్ రిలై ఆన్ దేర్ ఓన్ సోల్స్ అండ్ నాట్ ఆన్ ఎనీ హ్యూమన్ బీయింగ్. హీ బి ఎ బిలవర్డ్ ఫ్రెండ్, టీచర్ ఆర్ ఎ మాస్టర్ ఆఫ్ ది విజ్డమ్. వాడు ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఒక టీచర్ అవ్వచ్చు, ఒక మాస్టర్ అవ్వచ్చు. ఎవరి మీద వీడు డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. వీడి సోల్ వీడిని డైరెక్ట్ చేస్తుంటుంది. కనుక సోల్ తోటి లింకప్ అయ్యేటువంటి విధానం పరమగురువులు వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. అంటే ఒక వ్యక్తి ఆరాధనలో పడిపోయినప్పుడు వీడు అది మళ్ళా వీడు కిందకి దిగిపోయినట్టుగా అయిపోతుంది. అలా కాకుండా వీళ్ళు ఉన్నటువంటి సోల్ తోటి వీడు కనెక్టివిటీ వీడికి ఎస్టాబ్లిష్ చేస్తే ఇది పర్మనెంట్ సెటప్. హాయ్, అది ఆ రకంగా ఈ పరమ గురువులు చేసి పెడుతున్నారు సర్వజీవులకి. ఈ 3 పాయింట్స్. ఐ సీక్ నాట్ టు రిపీట్ మై సెల్ఫ్. Most of the points that concern the work of the aspirant today, I have considered earlier in this treatise. ఈ రోజు చెప్పినటువంటి అన్ని కూడా ఇది చెప్పుకున్నటువంటి కానీ ఒకసారి ఈరోజు మీ అందరికి చెప్పాను నేను అంటున్నాను. It remains now for all of you to study it with care. జాగ్రత్త చదువుకొని చెప్పినటువంటి విషయం అంటారు. I close with an appeal to all who read these instructions to rally their forces to renew their vows of dedication to the service of humanity, to subordinate their own ideas and wishes to the group good. మనకు వచ్చినటువంటి ఐడియాస్ అన్నీ కూడా 10 మందికి వినియోగపడేట్టుగా మీరు ఆలోచించడం నేర్చుకోండి. వచ్చేటువంటి ఆలోచనలు మీ కుటుంబమునకు మీ గురించో కాకుండా 10 మందికి వినియోగపడేట్టుగా మీ బుర్రల్ని ఆలోచింపజేయండి. Good, to take their eyes off themselves and fix them anew upon the vision, to guard their tongues from idle speech and criticism, from gossip and innuendo, and to read and study so that the work may go intelligently forward. ఊరినే వాదతోటి చర్చలు, తర్వాత టైం వేస్ట్ పనులు ఇవన్నీ చేయడం మానేసండి. చక్కగా చదువుకోండి, కూర్చొని చేతనైతే అది వాక్కుని సద్వినియోగం చేసిన వాళ్ళు. ఊరినే గంట సేపు ఇప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడినందువల్ల వాడికి ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. కనుక అలాంటి మాట్లాడడం అనేటువంటి అంతా అవాయిడ్ చేసేయండి. చక్కగా ఒక మంచి గ్రంథాలు అనేటువంటి తీసి చదువుకోండి అంటారు. ఇంటెలిజెంట్లీ ఫార్వర్డ్. Let all students make up their minds
in this day of emergency and of rapid unfolding opportunity to sacrifice all they have to the helping of humanity. మీ దగ్గర ఏదైతే ఉందో వాటినన్నిటిని కూడా హెల్పింగ్ హ్యూమానిటీకి వాడడానికి మీ దగ్గర చక్కటి మెదడు ఇచ్చాడు. దానివల్ల నేను చక్కగా ధ్యానాన్ని చేయడం, చక్కగా ఒక థాట్ అంటాడు చేసుకోవాలి. ఇవన్నీ మనం చెప్పారు ఆల్రెడీ. కానీ వీటన్నిటిని కూడా మీ దగ్గర ఏవేవైతే ఉందో అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ వీటన్నిటిని కూడా చక్కగా 10 మందికి వినియోగపడేట్టుగా వీటిని వాడను. Helping humanity now in the need and the demand. The urgency of the hour is upon us, and I call upon all of you whom I am seeking to help to join the strenuous effort of the great ones. నేను మీ అందరినీ కూడా నేను నా యొక్క దీంట్లో నేను మీ అందరినీ కూడా తీసుకెళ్ళి జీసస్ క్రైస్ట్ ఏదైతే చేస్తున్నారో ది వరల్డ్ టీచర్ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా నేను నడుపుటకు నేను సంసిద్ధంగా ఉన్నాను. సో ఆయన మనందరినీ కూడా మనందరి ద్వారా ఆయన పని చేస్తారు భవిష్యత్తులో అంటున్నది ఆయన ఇక్కడ సూచిస్తున్నారు. Helping humanity now is the need and demand. I call upon all of you whom I am seeking to help. మందికి సేవ చేయడంలో నేను అందరం కూడా పనిచేస్తున్నాం. అలా మీ అందరూ కూడా ఆ రకంగా పనిచేయడానికి సంసిద్ధంగా అనుకుంటున్నాను. To relieve humanity and to offset those evils and disasters which are imminent in the present situation, I offer to you opportunity and I tell you that you are needed. మీరందరూ నాకు అవసరం. You are needed. లేదా మీరు చేసుకుంటే అప్పుడు మీ సంగతి ఆలోచిస్తాను. మీరు అందరు ఈ అప్లికేషన్లు అంతా నింపుకొని రండి. అప్పుడు మేము చూస్తాం, మేము ఎవరు మీలో అర్హులో వాళ్ళని మేము సేకరిస్తాం. వచ్చిన ప్రతి వాడిని తీసుకునే పని మాది. మేమంటే ఇలా మాట్లాడట్లేదు. మీరందరూ నాకు కావాలి. మీ అందరి ద్వారా నేను పనిచేస్తున్నాను. ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ యు ఆర్ నీడెడ్, ఈవెన్ ద వెరీ లీస్ట్ ఆఫ్ యూ. ఇంత అంటే కేవలం మీకు ఏమీ రాని వాళ్ళగా మీరు భావించుకుంటే మీతో నాకు పని ఉందండి అంటే నేనేం చేయగలుగుతాను సార్, మన వల్ల ఏమవుతుందని అనుకోకండి. మీరు ఏమీ చేత కాదు అనుకుంటున్నా, మీ ద్వారా నేను పని చేసుకుంటాను. లీస్ట్ ఆఫ్ యూ. I assure you that groups of students working in unison and with deep and unfaltering love for each other can achieve significant results. ఇప్పుడు కూడా మనం మన 10 మందితో కలిసి పనిచేయగలగటం, తర్వాత అన్ఫాల్టరింగ్ లవ్ ఫర్ ఈచ్ అదర్, ఇతరులతో ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా ఉంటుంది. ఇది చాలు మళ్ళీ మీ ద్వారా మేము బ్రహ్మాండానికి పనులు చేసుకోవడం. దట్ ఈచ్ ఆఫ్ యూ మే సో వర్క్ and that each of you may lose sight of self in the realization of world needs. మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఈ కార్యక్రమంలో మనం మర్చిపోతాం. చోట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేద్దాం వాళ్ళకి అనేటువంటిది ఎప్పుడు కూడా అది మీలో నింపబడుతూ వస్తూ ఉంటుంది. ఈజ్ ద ఎర్నెస్ట్ ప్రేయర్ అండ్ డీపెస్ట్ ఆస్పిరేషన్. ఎర్నెస్ట్ ప్రేయర్ అండ్ డీపెస్ట్ ఆస్పిరేషన్ అంటే పరమగురులు వాళ్ళు అక్కడ కూర్చొని అది చేస్తున్నారు. అది ఆఫ్ యువర్ బ్రదర్ ద టిబెటన్ మాస్టర్ జాల్కో గారు అది ఆయన యొక్క ప్రార్థనగా ఆయన పెట్టుకుని ఆయన అలా అక్కడ కూర్చొని వాళ్ళు అదే తపస్సు వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ తపస్సు యొక్క ప్రతిరూపముగా జీవులందరిలోనూ ఈ ప్రేమ అనేటువంటిది ఇది జరుగుతున్నాడు. ఎవరైతే కొద్దిపాటి ప్రేమ చూపిస్తుంటారో, ఎవరైతే కొద్దిపాటి ఇది చేస్తుంటారో వాళ్ళందరి ద్వారా మేమే పనిచేస్తుంటాం. మీ అందరి ద్వారా భవిష్యత్తులో నేను పనిచేయబోతాను అన్నటువంటి విషయం ఆయన చెప్పారు. దీనితో మనకి ఈరోజు ట్రీటైజ్ ఆన్ వైట్ మ్యాజిక్ అన్న పుస్తకం పరిశ్రమ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్యః శతమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో. ఓం శాంతి శాంతి.